మీ దగ్గర ఉన్న ప్లెయిన్ శారీ కావచ్చు, ఏదైనా డిజైనర్ శారీ ఉంటే కూడా మీరు డిజైన్‌గా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను చూడండి. సో, ఇదైతే మాకి విండో ఉంది కాబట్టి నాకైతే ప్రాబ్లమ్ లేదు. ఇక్కడైతే ఈ విధంగా డిజైన్‌గా చేస్తున్నానండి. నా దగ్గర ఉన్న చున్నీతో పిన్స్ అటాచ్ చేసి ఇలా మన కుచ్చుల్లాగా వేసుకుంటాం కదా, ఆ విధంగా కొంచెం ఫోల్డ్ అయితే చేసి దానికి పిన్స్ అయితే అటాచ్ చేశాను. సో, ఈ విధంగా అయితే బ్యాక్ డ్రాప్ అయితే నేను ప్రిపేర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి అమ్మవారిని కూర్చోబెట్టాలి కాబట్టి అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఇలాంటి ఒక కార్డ్‌బోర్డ్ లాంటిదైతే నేను తీసుకున్నానండి. సో, ఈ విధంగా అయితే కార్డ్‌బోర్డ్ ఉంది. కార్డ్‌బోర్డ్ మీద నార్మల్‌గా చున్నీ ఉండే నా దగ్గర. సో, ఆ చున్నీ వేశాను. మీకు కనిపిస్తుంది కదా అండి, డిజైనర్ పీస్ అనమాట. ఇది వచ్చేసి జాకెట్ పీస్. సో, ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ మన దగ్గర వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది కదా, ప్లెయిన్ జాకెట్ అనమాట. ఇది ఈ పన్ను కంటే ఇది చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకోసమని ఈ ప్లెయిన్ జాకెట్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. దీన్ని మనం చిన్న చిన్నగా కుచ్చులుగా వేసుకోవాలన్నమాట, ఈ విధంగా. సో మీకు కనిపిస్తుంది కదండి, ఇలా చిన్న చిన్నగా కుచ్చులు అయితే పేర్చుకోవాలన్నమాట. పేర్చుకున్న తర్వాత దీంట్లో అంటూ పినిస్ పెట్టేసుకోవాలి. సో అమ్మవారికి కూర్చోబెట్టేటప్పుడు ఇలాంటి గిన్నె ఏదైనా బౌల్ ఉంటే అందులో మాత్రం బియ్యం వేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే కూర్చోవడానికి సరిగ్గా ఉంటుంది కాబట్టి. మనం ఇందులో ఏం వేయకుండా కూర్చోబెట్టినామంటే సో తొలికిపోతుంది అనమాట, అంటే పడిపోతుంది అనమాట. అందుకోసమని బియ్యం వేసాను. ఫస్ట్ది అయితే నేను బియ్యం వేసాను కదండి, చూపించాను. అండ్ సెకండ్ వచ్చేసి దీన్ని లెవెల్లో ఒక చిన్న గిన్నెను అయితే పెట్టాను. అండ్ దానిపైన చెంబు అనమాట, మనకు చూస్తున్నాం కదా. సో ఇలాంటి చెంబు అనమాట. సో ఈ విధంగా అయితే పెట్టాను. అమ్మవారిని అయితే చూపిస్తాను మీకు చేసి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలాంటిదైతే మనము ఇక్కడ ఈ చెంబు ఏదైతే ఉందో దానికి కట్టాలన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ ముందరైతే కట్టకూడదండి, ఈ వెనక కడితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కట్టేసుకుందాం. ఇప్పుడు చీరను అయితే ఎలా కట్టాలో చూపిస్తాను. అది కూడా మీకు 2 పీసెస్ బ్లౌజెస్తో ఎలా కట్టాలనేది చూపిస్తాను. ఇందాక ఆల్రెడీ మీకు కుచ్చులు ఎలా హోల్స్కి మనమైతే దారాలను కట్టేసుకొని పెట్టుకోవాలి. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో 2 చెవులకి మధ్యలో ఉంటుంది హోల్ అనేది. సో దాన్ని ఇలా తీసుకొచ్చి మనము అమ్మవారి ముఖాన్ని అయితే ఇలా కట్టేసుకోవాలండి. ఈ అమ్మవారి ముఖాన్ని బేస్గా మీరు
టెంకాయని అయితే పెట్టేసుకోవచ్చు అనమాట, కలశంలాగా పెట్టుకోవచ్చు అని. నేనైతే టెంకాయని అయితే పెట్టలేదండి, దాని ప్లేస్లో వేరేదైతే పెట్టి నేను అమ్మవారి ముఖాన్ని అయితే కట్టాను అనమాట. ఇన్ కేస్ దాన్ని చూపించాలంటే నేను తర్వాత అయితే చూపిస్తాను మీకు. సో మనం ఇందాకైతే ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం కదా, సో మనమైతే పినీస్ని అయితే పెట్టేసుకుందాము. ఇలా అయితే వడ్డానాన్ని అయితే పెట్టేసుకోవాలండి. అండ్ వన్ సైడ్ బ్లౌజ్ పీస్ని తీసుకొని దాని వెనకాలకి కొంచెం ఒక పినీస్ అయితే పెట్టాలి, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో. సో ఈ విధంగా గోల్ మాదిరిగా వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది, చూడడానికి చక్కగా ఉంటుంది. సో ఇలా అయితే పెట్టుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి అయితే దండేసుకున్నాం. ఫైనల్గా ఇప్పుడు చూసారు కదండి. సో ఈ విధంగా అయితే 2 పీసులతో మనం అమ్మవారికి చక్కగా అలంకరణ అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఈ మాల నేను ఇప్పుడే ప్రిపేర్ చేశాను అనమాట, జస్ట్ ఒక ½ అన్ అవర్ ముందే అనమాట. ఇవి వేటితో తయారు చేశానంటే క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి, క్యారీ బ్యాగ్స్తో ప్రిపేర్ చేశాను. ఇన్ కేస్ మీకు ఇలాంటి వీడియో కావాలి అని అనుకుంటే మాత్రం కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేసేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా మీకు ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను ఈ మాల గురించి అయితే. అండ్ ఫైనల్గా మన అమ్మవారు అయితే ఇలా రెడీ అయిపోయారనమాట, చక్కగా ఎంత బాగున్నారంటే చాలా చాలా అందంగా ఉన్నారనమాట. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో నాకంటూ ఒక కోరిక ఉండేది. సో అమ్మవారికి నేను అలంకరణ చేయాలి, నేను శారీ కట్టించాలి అనేసి నాకు ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో నా కోరిక అనేది అలాగే మిగిలిపోయిందనమాట. ఈ కోరిక ఎప్పటి నుంచో నాకు ఈ కోరిక మిగిలిపోయిందనమాట. ఈ కోరిక మీ ద్వారా నేనైతే నెరవేర్చుకున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోద్దండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కింద కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని ఒక్కసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేసేయండి. అంటే మీ అభిప్రాయం ఎలా ఉంటుందో నేను తెలుసుకుంటే ఇన్ కేస్ ఫ్యూచర్ ఇంకా ఫర్దర్ వీడియోస్ ఏ విధంగా ఏ విధంగా నేను అప్లోడ్ చేయాలి, నేను ఏ విధంగా వీడియోస్ చేయాలనేది నాకు అర్థమవుతుంది. సో అలాంటి ఉద్దేశం ఎవరికైనా అభిప్రాయంగా ఉంటే కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి. సో మీ ప్రకారంగా నేను వీడియోస్ అయితే కంపల్సరీగా చేస్తాను. సో మన అమ్మవారు అయితే ఎలా ఉన్నారు. సో ఈ విధంగా చక్కగా 2 పీసెస్ బ్లౌజెస్తో ఈ విధంగా అయితే అమ్మవారిని అయితే మనం రెడీగా చేసేసుకోవచ్చు. ఎలాంటి హడావిడి లేకుండా హ్యాపీగా అప్పటికప్పుడు అయితే చేసేసుకోవచ్చు. జస్ట్ ½ అన్ అవర్లో అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోద్దండి.
మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.